नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि तमेव प्रत्यक्षं ब्रह्म विद्महे वक्रतुण्डाय धीमहि प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि लक्ष्मी प्रचोदयात् समर्पयामि आत्मप्रदक्षिणा मंत्रार्था सत्या सबला संतो वेदोक्तम వేములవాడ శాసనసభ్యుల గారికి ప్రత్యేకంగా నమస్కారం. అలాగే రెస్పెక్టెడ్ కలెక్టర్ సార్, రెస్పెక్టెడ్ ఎస్పీ సార్, రెస్పెక్టెడ్ ఏఎస్పీ మేడం వారికి కూడా ధన్యవాదాలు, నమస్కారం. నమో బ్రహ్మణే నమస్తే వాయో తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి తమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ధృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్దక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. నమో నమ శంకర పార్వతీభ్యాం. రాజరాజేశ్వరాయ నమః. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులైనటువంటి మన ఎమ్మెల్యే మరియు వ్యక్తులు గారు 30 నిమిషాల వరకు ప్రజా ప్రతినిధులు మరియు స్థానిక అధికారులకు దర్శనం. తేదీ 26/2/2025 రోజున తెల్లవారుజామున 40 నిమిషాల వరకు మంగళ వాయిద్యములు. 26/2/2025 రోజున తెల్లవారుజామున 3:40 నుండి 4:30 వరకు సుప్రభాతము మరియు ఆలయ శుద్ధి. పోయిన సంవత్సరం మనకి సీఎం గారి కార్యక్రమం, తర్వాత మనకు మంత్రివర్యులు సమర్పించడం జరిగింది. 25 రోజున మనకు సాయంకాలం జరిగింది. ఆ ఆనవాయితీ ప్రకారం ఇలా ఏర్పాటు జరిగింది. మిగతా విషయాలు సార్, ఈ లాస్ట్ ఇయర్ మనకు వాళ్ళు టీఎస్ఆర్టీసీ వాళ్ళు, పోలీసు డిపార్ట్మెంట్, ఆర్ఎంపీ, రెవెన్యూ, మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, మెడికల్ హెల్త్, పంచాయతీ వచ్చిన శివరాత్రి కోసం మనం చేస్తున్నాం. ఈరోజు కూడా విప్ గారు ఆధ్వర్యం, కలెక్టర్ సార్ గారు ఆధ్వర్యం మీటింగ్ ఇక్కడ జరిగింది. మనం క్యూ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్, బయట ఉన్న మేబీ ఏమైనా థెఫ్ట్ ఆఫెండర్స్ వస్తే వేరే జిల్లా నుండి
లేకపోతే ట్రాఫిక్, పార్కింగ్ దీనిపైన మనం దృష్టి పెట్టి దాదాపు 1200 to 1300 మెంబర్స్తో మనం బందోబస్తు ఏర్పాటు చేస్తాం. భక్తులకి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇది దర్శనం అయిపోతుంది, అది మనం అట్లా ఏర్పాటు చేస్తున్నాం. భక్తులు కూడా కొంచెం ఓపికతో రావాలి, ఎందుకంటే ఎక్కువ మంది 3-4 lakhs వస్తారు అంటే మీరు కూడా కొంచెం ఓపికతో వస్తే మంచిగా జరుగుతుంది. అందరికీ థ్యాంక్ యూ. నమస్కారం ప్రెస్ మిత్రులందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి సన్నిధిలో 25, 26, 27 ఫిబ్రవరి నెలలో 3 రోజులు జరపబడే ఉత్సవాల కోసం ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని వేములవాడ రాజన్న ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, గౌరవ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఈసారి సమ్మక్క సారక్క జాతర లేనందున భక్తుల సంఖ్య ఎక్కువగా రావడం జరుగుతుంది. ఒక భావనతో ఇంచుమించు 3,50,000 నుంచి 4 లక్షల వరకు కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన ప్రత్యేకమైనటువంటి చర్చ అధికారుల ద్వారా తీసుకోవడం జరిగింది. అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తూ చలవ పందిళ్ళే కానీ, త్రాగునీటికి సంబంధించిన సమస్య ఇబ్బంది జరగకుండా కానీ, పారిశుద్ధ్య సిబ్బందిని జోన్ల వారీగా ఏర్పాటు చేసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమం కానీ, స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులకు శీఘ్రంగా స్వామివారి ఆశీస్సులు అందేలా క్యూ లైన్లను ఏర్పాటు చేయడం కానీ, క్యూ లైన్లో ఉండేటువంటి వారందరికీ కూడా మరి మంచినీటి ఏర్పాటుతో పాటు ఫిబ్రవరి అంటే వేసవికాలం కూడా ప్రారంభమయ్యే సందర్భంలో వారికి మజ్జిగ ప్యాకెట్లను కూడా అందించేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పని, బాత్రూమ్స్ను కూడా అత్యధికంగా ఏర్పాటు చేసి ఎలాంటి భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పని, కానీ వసతికి సంబంధించి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పని ఆల్ డిపార్ట్మెంట్స్తో ప్రత్యేకమైనటువంటి సమావేశంలో వారు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకుంటూ పట్టణ ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, పాత్రికేయ మిత్రులు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకొని ఆ పరంగా రాజన్న భక్తులు ఇచ్చిన సూచనలు తీసుకుని ముందుకు పోవాలని చెప్పని ఒకటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుదూర ప్రాంతం నుంచి, మహారాష్ట్ర నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా